హాయ్ అండి. ఈరోజు నేను కానాకంతల ఫిష్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా కానాకంతలు 1 కేజీ తీసుకున్నామండి. అవి శుభ్రంగా చేసి ఉప్పేసి కడిగి పక్కన పెట్టానండి. అలాగే కడిగి బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ అండి, అలాగే ఉల్లిబొంద వేసి అవి ఫ్రై అవుతూ ఉండగా కొంచెం సాల్ట్ వేసాను, బాగా మగ్గుతాయని. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్లు అయితే వేసాను. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేయాలండి. ఈ కానాకంతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అయినా కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక టమాటా పేస్ట్ చేశానండి, అది కూడా వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి కర్రీకి కావాల్సినంత కారం అయితే వేసుకోవాలండి. నేను కారం అయితే 4 స్పూన్లు వేసానండి కారం. మీరు ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఈ కారం కూడా నూనెలో మగ్గాలండి బాగా. కారం కూడా బాగా మగ్గిన తర్వాత చింతపండు రసం అండి. చింతపండు రసం మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలండి. అది కూడా వేసి మరుగుతూ ఉండగా కర్రీకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులండి. 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, అంటే 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువేలండి. 1 స్పూన్ ఏమో జీలకర్ర, ఇవన్నీ ఫ్రై చేశాను. ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ అయితే వేసాను. అది కూడా వేసి పులుసు బాగా మరుగుతూ ఉండగా ఈ ముక్కలు వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ వేసి ఇంకా కొంచెం వాటర్ మనకి పులుసు ఎంత కావాలనేది ముందే మనం డిసైడ్ అయిపోయి వాటర్ అయితే పోసుకోవాలండి. పోసుకుని అంతా మరిగిపోయిన తర్వాత మనం ఫిష్ అయితే వేసుకోవాలి అందులో. ఈ కానాకంతలు ఎక్కువసేపు అయితే ఏం ఉడకనవసరం లేదండి. ఇవన్నీ వేసి అదొక పొంగు వచ్చి ఉడుకుతూ ఉండగా అప్పుడు మళ్ళీ మనం పైన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అవన్నీ వేసుకోవాలండి. ఈ కానాకంతల కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారుగా మా కానాకంతల కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కర్రీస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా బాగుందండి. ఎలా ఉంది అనేది కామెంట్స్ చేయండి. బాయ్ అండి.